ఇక రాహుల్ గాంధీతో జితేంద్ర సింగ్ చర్చలు జరిపిన సమయంలో రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లను జితేంద్ర సింగ్ ముందుంచారు. అయితే డిమాండ్లలో ప్రధానంగా పార్లమెంట్లో నీట్ అంశాన్ని చర్చించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అయితే రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మారుస్తున్నారంటూ జితేంద్ర సింగ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ నిరసన విరమించేయాలంటూ జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఆ చర్చల సమయంలో రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లను జితేంద్ర సింగ్ ముందుంచారు. ప్రధానంగా పార్లమెంట్లో నీట్ అంశాన్ని చర్చించాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే జితేంద్ర సింగ్ దానికి ఒప్పుకున్నాక రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మారుస్తున్నారంటూ కూడా జితేంద్ర సింగ్ ఆరోపించారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళనకు దిగిన రాహుల్ గాంధీతో చర్చలు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మార్చుతున్నారంటూ ఆ పోస్టులో ప్రస్తావించారు. ముందు పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చించాలని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళనకు దిగిన రాహుల్ గాంధీతో చర్చలు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మార్చుతున్నారంటూ ఆ పోస్టులో ప్రస్తావించారు. ముందు పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చించాలని చెప్పారని, తర్వాత పార్లమెంట్లో చర్చిస్తామంటే ధర్నా విరమిస్తామని రాహుల్ చెప్పారని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అయితే చర్చకు అనుమతి తీసుకుని అదే అంశాన్ని రాహుల్కు వివరించాలని తెలిపారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళనకు దిగిన రాహుల్ గాంధీతో చర్చలు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మారుస్తున్నారంటూ ఆ పోస్టులో ప్రస్తావించారు. ముందు పార్లమెంట్లో నీటి అంశంపై చర్చించాలని చెప్పారని,
పార్లమెంట్లో చర్చిస్తామంటే ధర్నా విరమిస్తామని రాహుల్ చెప్పారని జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే చర్చకు అనుమతి తీసుకుని అదే అంశాన్ని రాహుల్కు వివరించారని తెలిపారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని పోస్టులో ప్రస్తావించారు. అయితే రాహుల్ వెంటనే తన డిమాండ్ను మార్చారని జితేందర్ సింగ్ ఆరోపించారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళనకు దిగిన రాహుల్ గాంధీతో చర్చలు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ డిమాండ్లను వెంటనే మార్చుతున్నారంటూ ఆ పోస్టులో ప్రస్తావించారు. ముందు పార్లమెంట్లో నీటి అంశంపై చర్చించాలని చెప్పారని, పార్లమెంట్లో చర్చిస్తామంటే ధర్నా విరమిస్తామని రాహుల్ చెప్పారని జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే చర్చకు అనుమతి తీసుకుని అదే అంశాన్ని రాహుల్కు వివరించానని తెలిపారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని పోస్టులో ప్రస్తావించారు. అయితే రాహుల్ వెంటనే తన డిమాండ్ మార్చారని జితేంద్ర సింగ్ ఆరోపించారు. చర్చించడమే కాదు, కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ మరో డిమాండ్ పెట్టారని జితేంద్ర తెలిపారు. నీట్ అంశంపై చర్చించాలని మాత్రమే డిమాండ్ చేశారు కదా అని అడిగితే తన డిమాండ్లు మారాయని రాహుల్ చెప్పారని అన్నారు. ప్రతిపక్ష నేత ఇలా వెంటనే మాటలు మార్చడం సరికాదన్నారు జితేంద్ర సింగ్.